Hit TV app all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. ఈ బ్లీడింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటారు? అసలు కారణాలు ఏంటంటారు? అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ బ్లీడింగ్ కనపడంగానే ఒక రకమైన ఆందోళన కూడా వస్తుంది. సో బ్లీడింగ్ అనేది ఎంతవరకు డేంజర్, ఎలా ఉంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చు, డాక్టర్ని ఇప్పుడు కన్సల్ట్ అవ్వాలి, చెప్పండి. ఓకే, మనకు బ్లీడింగ్ అనేది ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటామన్నమాట. అంటే ఎంబ్రియో అనేది మనకు గర్భసంచిలో వెళ్ళే ముందు కొంచెం పొర బయటికి వస్తూ ఉంటుంది, దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఇది నార్మల్, చాలా మందికి ఇది కరెక్ట్ మనకు నెల అయ్యే టైంలోనే అవుతుంది, మిస్డ్ పీరియడ్ టైంలోనే అవుతుంది. చాలా మంది ప్రెగ్నెన్సీ అని కూడా అనుకోరు, అదే పీరియడ్ అని అనుకుంటారు. అలా 2-3 months వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అని తెలియదు. ఈ బ్లీడింగ్ నార్మల్. ఇంకా కొందరికి ఇంప్లాంటేషన్ అవుతుంటే కొంచెం హెమటోమాస్ అట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి మాయా డెవలప్ అయ్యేటప్పుడు ఇదంతా హెమటోమస్, కోరియానిక్, సబ్ కోరియానిక్ హెమటోమస్ అంటూ ఉంటాము. ఇవి ఉన్నప్పుడు మనకు స్కాన్లో తెలుస్తుంది. ఏ బ్లీడింగ్ అయినా కూడా, స్పాటింగ్ అయినా, కొంచెం బ్లీడింగ్ అయినా వెంటనే డాక్టర్ని కలవడం బెటర్. ఎందుకంటే మనం స్కాన్ చేసుకొని, అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే మనకు పెయిన్ ఉండదు, జస్ట్ మైల్డ్ స్పాటింగ్. ఇది ఉన్న కొంచెం పెయిన్ ఉంటుంది మనకు హెమటోమాస్. స్కాన్లో చూసుకుంటే తెలిస్తే మనం దాని అకార్డింగ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హార్మోనల్ ట్రీట్మెంట్. ఇంకా బ్లీడింగ్ వచ్చి గడ్డలు పడిపోయి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి, అది అబార్షన్ కిందికి వెళ్తుంది. దాంట్లో 2 types. వెంటనే ట్రీట్ చేసేస్తే థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. అంటే ఇంకా మనం కాపాడవచ్చు అనమాట ప్రెగ్నెన్సీని. దాన్ని ఇంజెక్షన్స్ పెట్టి అవన్నీ పెట్టి చేసేస్తాము. కొందరికి మొత్తం అయిపోయి వస్తారు అనమాట, ఇన్కంప్లీట్ అబార్షన్స్. ఇంకా దానికి ఫర్దర్గా కాకుండా చూసుకుంటాం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో. అబార్షన్స్, ఎన్ని అబార్షన్స్ అయినా మళ్ళీ తల్లయ్యే అవకాశం అనేది అసలు ఉంటుంది. మనం ఫస్ట్ దాని కాస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి, ఎందుకు అవుతుంది అని. చాలా మల్టిపుల్ అబార్షన్స్ దేనివల్ల అవుతుంది, ఎందుకు, ఆ కాస్ట్ చూసుకొని దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు ఒకటి మెయిన్గా వచ్చే కాజ్ ఏంటి అంటే జెనెటిక్ కానీ, లేకపోతే మనకు గర్భసంచిలో అనటామికల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. అంటే గర్భసంచి లోపటనే పొరలు ఉండడం కానీ, ఇట్లా సెప్టమ్ అని, సబ్సెప్టమ్ అని, ఆర్క్యుయేట్ యూట్రస్ అని, అవి మనం క్యూర్ చేసుకుంటే, సర్జరీ చేసి రిపేర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఆటో ఇమ్యూన్ అని అంటామన్నమాట, యాప్లాస్ అని. అది చాలా మటుకు వస్తుంది. రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, 4 to 5 అబార్షన్స్. వాళ్ళకి మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే కొన్ని రకమైన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ పెట్టుకుంటే టర్మ్ వరకు హెల్దీ బేబీ కన్నా పేషెంట్స్ని కూడా నేను చూశాను. ఒక 7 అబార్షన్లు అయ్యి కూడా 8వది మంచిగా హెల్దీ బేబీ రావడం. అలా దానితోని మనం కాజ్ ఏంటిదో చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మనం మదర్ పాజిటివ్గా ఉండాలి. మెయిన్ మోటో ఇస్ మదర్ షుడ్ బి వెరీ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది.